సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, తల్లి, ప్రమాదం ముంచుకొస్తోంది, ప్రమాదం తరుముకొస్తోంది, మేలుకో, వెంటనే మేలుకో. మీ ఇద్దరిని విడదీయటానికి రహస్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మూడవ వ్యక్తి ఎవరు తెలుసుకో. ఇప్పుడు గనుక తెలుసుకోకపోయావంటే జీవితంలో ఇక ఏడవటానికి కన్నీళ్లు కూడా మిగలవు. అంతలా బాధపడే రోజు ముందు ముందు ఉంది, జాగ్రత్త అంటున్నారండి బాబా గారు. అయితే శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరైతే షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశంలోకి వెళ్ళిపోయే ముందు మీ కష్టం ఏంటో, మీ కోరిక ఏంటో ఒక్కసారి బాబా గారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా బాబా గారిని తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ చేయటం ఏం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలా కామెంట్ చేశారు అంటే బాబా గారి దగ్గర మీరు హాజరవుతున్నారు అని లెక్క. మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా బాబా గారు వెంటనే ఆ కష్టాన్ని మీకు దూరం చేస్తారు, తొలగిస్తారు. అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అది చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నేనున్నాను, నీ ఆవేదన నేను చూస్తున్నాను, అంతా చూస్తున్నాను, భయపడకు. పిచ్చి తల్లి, కన్నీళ్లు తుడుచుకో. ఎంతకాలం ఏడుస్తావు? నీ గుండెల్లో రగులుతున్న మంట నాకు తెలియదనుకున్నావా? నా ద్వారకామాయిలో కూర్చుని నువ్వు పడుతున్న ప్రతి నరకాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి. ఈరోజు నీ ముందుకు నేను ఊరికే రాలేదు. నీ తలరాతును, నీ చేతుల్లో ఉన్న ఈ ప్రారబ్ధ కర్మలను చూసి నా మనసు విలవిల్లాడిపోతోంది. అందుకే చెబుతున్నాను, ఈ మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. ఇది కేవలం నీకు, నీ మనిషికి మధ్య వచ్చిన చిన్న బ్రేకప్ కాదు, ఎడబాటు కాదు, దూరం కాదు. ఇది కేవలం ఒక చిన్న తప్పుడు అవగాహన, అంటే మిస్అండర్స్టాండింగ్, అంతకన్నా కూడా కాదు. మీ ఇద్దరి మధ్య అంతా బాగున్న సమయంలో, ఆనందంగా నవ్వుకుంటున్న రోజుల్లో నీ సంతోషాన్ని చూసి తట్టుకోలేక కుళ్ళుతో రగిలిపోయిన ఒక మూడో వ్యక్తి, థర్డ్ పార్టీ నీ జీవితంలోకి విషయాన్ని తీసుకొచ్చారు తల్లే. ఆ దుర్మార్గుడు లేదా ఆ దుర్మార్గురాలు నీ మనిషి మనసులో నీపై అనుమానపు బీజాలు నాటారు. నీ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసి మీ బంధాన్ని నట్టేట ముంచాలని చాలా బలంగా కోరుకుంటున్నారు తల్లి. అందుకే అన్నాను, ఇప్పుడే మేలుకో, లేదంటే పెను ప్రమాదం ముంచుకొస్తోంది, నీ బంధం దూరం అయిపోయే అవకాశం ఉంది అని. అందుకే అంతలా నిన్ను మేలుకోమని చెప్పాను. నువ్వు రాత్రిలో నిద్ర లేకుండా నేనేం తప్పు చేశాను బాబా అని అడుగుతున్నావు కదా. విను తల్లి, తప్పు నీది కాదు. ఇక్కడే ఈ కథ ఇంకా ఘోరంగా మారుతోంది. ఇది కేవలం సాదాసీదా అసూయ కాదు, నీ సర్వస్వాన్ని నాశనం చేసేయాలనే కుట్ర. ఇది ఒక రహస్య కుట్ర. ఈ రహస్య కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు నువ్వు మేల్కోవాల్సిందే. నీకు ఇంతకన్నా హాని జరగకూడదు అనుకుంటే ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయి తల్లి. నీ కష్టాన్ని నేను చల్లా చెదురు చేస్తాను తల్లి. ఆ దుష్టుల కుతంత్రాలు ఎంతవరకు వెళ్ళాయో తెలుసా? నా కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. అది ఒక భయంకరమైన చీకటి నీడ, అంటే బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ ఐ. నీపై దృష్టి పెట్టారు. నీ బంధంపై చేతబడి లాంటి దుష్ట శక్తులను ప్రయోగించడానికి కూడా వెనుకాడలేదు. నేను నిన్ను భయపెట్టాలని ఈ మాట చెప్పటం లేదు తల్లి, కానీ నీ చుట్టూ ఉన్న ఆ చీకటి ఎంత బలంగా ఉందో నీకు తెలియాలి. ఎందుకనంటే ఆ మూడవ వ్యక్తి యొక్క నల్లటి రూపాన్ని చూపిస్తోంది ఇక్కడ నా కళ్ళకి. నీ మనిషి మనసులో ఉన్న భయాన్ని చూపిస్తోంది. ఆ మూడవ వ్యక్తి నీ మనిషి తన గుప్పెట్లోకి తీసుకుంటున్నారు. వాళ్ళ కంట్రోల్లో నీ మనిషిపై పూర్తిగా పెరిగిపోయింది. నువ్వు అడుగుతున్నావు కదా, బాబా
ఇప్పటి వరకు నాతో ప్రాణంగా ఉన్న నా మనిషి ఒక రోజులోనే అంతలా ఎలా మారిపోయాడు అని. అవును తల్లి, ఆ మార్పు సహజమైనది కాదు. నిన్నటి వరకు నిన్ను దేవుడిలా చూసిన వ్యక్తి ఒక్కసారిగా నువ్వంటే విరక్తి చూపించటం, నీ మాట ఆ నమ్మిన మనిషి ఇప్పుడు నిన్ను శత్రువులా చూడటం, నీకు దూరంగా జరిగిపోవటం, ఇదంతా ఆ దుష్ట శక్తి చేసిన మాయే తల్లి. దీన్నే లోకం దిష్టి అంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంటుంది. నీ మనిషి మనసులో నీపై ఉన్న నిజమైన ప్రేమను ఆ థర్డ్ పార్టీ తొక్కి పెట్టేలా చేసింది. అసలు ఆ మూడవ వ్యక్తి ఎవరనుకుంటున్నావు? ఎవరైనా నీకు గుర్తుకు వస్తే ఇక్కడ నాతో పంచుకో తల్లి. కేవలం బయట వ్యక్తో, నీ మనిషికి ఇంకో ప్రేమికుడో ప్రేమికురాలో కాదు తల్లి. నీ చుట్టూ ఉన్న స్నేహితుల్లో ఒకరు కావచ్చు, లేదా నీ చుట్టూ తిరిగే బంధువుల్లో ఒకరు కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న పర్సనల్ విషయాలన్నీ ఆ మూడవ వ్యక్తి దగ్గరికి చేరాయి. నీ మనిషి నీతో మాట్లాడాల్సిన విషయాలన్నీ ఆ దుష్టుడితో, ఆ దుష్టరాలతో షేర్ చేసుకున్నారు. అక్కడే నెమ్మదిగా పాములాంటి ఆ వ్యక్తి నీ మనిషి మనసులో విషాన్ని నింపాడు. ఆమె నీకు సరిపోదు, లేదా అతను నీకు సరిపోడు, ఆమె లేదా అతను నిన్ను వాడుకుంటున్నారు, ఆమెను నమ్మకు, ఆమె ఇంక వేరే ఎవరితోనో మాట్లాడుతోంది అంటూ రోజు నీపై అబద్ధాలు నూరిపోశారు. ఇదంతా కుళ్ళుతోనే. దాంతో నీ మనిషి కళ్ళకు పొరలు కమ్మేశాయి. నువ్వు ప్రేమతో చేసే పనులు కూడా నెగిటివ్గా చూడటం మొదలుపెట్టాడు. మీరిద్దరూ సంతోషంగా ఉంటే తట్టుకోలేని ఆ కసాయి గుండెలు ఈరోజు మిమ్మల్ని విడదీసి చలి కాచుకుంటున్నాయి తల్లి. కానీ ఆగు తల్లి, ఇంకా ఎంతకాలం వాళ్ళు నిన్ను ఏడిపిస్తారని భయపడుతున్నావు? నిజమేనా? ఇక్కడ నా మనసు చెబుతోంది తల్లి, ఇదిగో ఇక్కడే ఈ చీకటి కథ అంతం కాబోతోంది. ఈ సాయిబాబా చెబుతున్నాడు విను. అబద్ధాల పునాదుల మీద కట్టిన ఏ కోటైనా కూలిపోవాల్సిందే. మోసంతో, కుట్రలతో తీసుకున్న ఏ నిర్ణయమైనా మట్టి కరిచిపోవాల్సిందే. త్వరలోనే ఒక మహాసత్యం బయటపడబోతోంది. నీ గురించి వాళ్ళు చెప్పిన ప్రతి మాట అబద్ధమని నీ మనిషికి తెలిసి వచ్చే రోజు దగ్గర పడింది. ఆ పరిస్థితిలో నేను సృష్టిస్తాను, భయపడకు. మిమ్మల్ని మళ్ళీ నేను ఇది వరకటి కంటే ఇంకా పవిత్రమైన, మధురమైన ప్రేమగా, బంధంగా నేను మారుస్తాను. ఆ థర్డ్ పార్టీ యొక్క అసలు రంగు, వాళ్ళ వెనుక ఉన్న కుళ్ళు బుద్ధి సమాజం ముందు విలక్షణంగా బయటపడుతుంది. నీ మనిషి తల్ల పట్టుకుని ఏడుస్తాడు. నేను నా కళ్ళతో చూసిన నా తల్లి లాంటి నిజాయితీని వదిలేసి ఎవడో చెప్పిన అబద్ధాలను ఎందుకు నమ్మాను అని నెత్తి నోరు బాదుకుంటాడు. నెత్తి నోరు కొట్టుకునే రోజు దగ్గరికి రాబోతోంది. అబద్ధాన్ని కాపాడటానికి 100 అబద్ధాలు ఆడాలి తల్లి. చివరికి వాళ్ళు ఆడిన అబద్ధాల వలలో వాళ్లే చిక్కుకొని సర్వనాశనం అయిపోతారు. నువ్వు ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి శాపనార్థాలు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఈసారి పడబోయేది నువ్వు కాదు, నీకు వ్యతిరేకంగా వాళ్ళు అల్లిన ఆ మాయా ప్రపంచం ముక్కలు ముక్కలు కాబోతోంది. సాయి తెంచేయబోతున్నాడు ఆ మాయా వలని. ఇక్కడ సాయి నీకు ఇస్తున్న సందేశం ఒక్కటే తల్లి, నీ మీద పడిన ఆ చీకటి నీది కాదు, అది అవతల వాళ్ళ కుళ్ళు నుంచి పుట్టిన కల్మషం. నిజమనే సూర్యుడు ఉదయించిన రోజు ఆ చీకటి నీడలో నిలబడలేవు, పరిగెత్తాల్సిందే. నిన్ను ఒంటరి దాన్ని చేసి వాళ్ళు నవ్వుకుంటున్నారనుకుంటున్నావా? లేదు. నీ ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పే బాధ్యత నాది, నీ తండ్రిది. ఈ వీడియో ఈరోజు నీ ముందుకు ఊరికే రాలేదు. నేను నిన్ను చూస్తున్నాను. నీ బాధను పంచుకోవటానికి ఈ విశ్వమే, ఈ ప్రపంచమే నా ద్వారా ఈ సంకేతాన్ని నీకు పంపిస్తోంది. అయితే ఇక్కడ మనస్తృప్తిగా ఓం సాయిరాం అంటూ ఒక్కసారి కామెంట్ టైప్ చేయి తల్లి. నీకు ఎనలేని ధైర్యం వస్తుంది. ధైర్యంగా ఉండు. నీ మనసులోని భారాన్ని నా పాదాల చెంత పెట్టే. ఒకవేళ ఈ మాటలు నీ గుండెను తాకి ఉంటే, నిజంగా నా జీవితంలో ఇలాగే జరుగుతోంది బాబా, నేను ఏం చెయ్యాలి, ఈ కష్టం నుంచి నేను బయటపడతానా అన్న ఒక అనుమానం నీకు మనసులో వస్తూ ఉంటే, అనుమానాన్ని చంపేసే తల్లి. ఆ అనుమానాన్ని అక్కడితో తుంచేయి. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నీ భారాన్ని నాపై వేయి, నేను మోస్తాను. నా రక్షణ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. త్వరలోనే నీ మనిషి నీ చెంతకు వస్తాడు. ఈ సాయి మాట తప్పదు బిడ్డ. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ప్రశాంతంగా కళ్ళు మూసుకో. నీ వెనుక నేనున్నాను. మిమ్మల్ని విడదీయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రహస్యంగా ఎన్ని ప్రయత్నాలు ముమ్మరంగా సాగినా వాళ్ళ ప్రయత్నాలు జరగవు. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి, మేలుకోవాలి. నీ చుట్టూ ఏమీ జరగకూడదు అన్న ఒక తాపత్రయంతోనే ఇదంతా చెప్పాను. ఇప్పటికే నీ మనసులో ఎన్నో కన్నీళ్లు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు,
ఇష్టపడ్డ వ్యక్తి, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, కట్టుకున్న భర్త, భార్య ఈ విధంగా సూటిపోటు మాటలతో గుచ్చి మాట్లాడటం, లేకపోతే నిర్లక్ష్యం చేయటం, పట్టించుకోకపోవటం, అవన్నీ చూస్తుంటే నీ మనసు రంపపు కోతకు గురవుతోంది నాకు తెలుసు. వాటన్నింటికి సమాధానం దగ్గరలో దొరకబోతోంది. మీ ఇద్దరిని విడగొట్టాలని ఎవరైతే చాడీలు చెప్పారో, ఎవరైతే కుళ్ళుతో ఈ పని చేశారో వాళ్ళ నిజ స్వరూపాన్ని నేను బయటపెడతాను. నీ వ్యక్తి జల కన్నీళ్లు రాలిపోతూ ఉంటే మోకాళ్ల మీద వంగి నీకు క్షమాపణలు చెప్పి తప్పైపోయింది అంటూ చేతులు పట్టుకుని కన్నీళ్లతో బతిమలాడే రోజుని నేను రప్పిస్తాను. సిద్ధంగా ఉండు. భయపడుకో, అధైర్యం వద్దు. నా మీద భారం వేయి. మనసుకు బాధ అనిపించిందా, తట్టుకోలేనంత ఏడుపు దుఃఖంగా ఉందా, మనసు కలతగా ఉందా, భారంగా ఉందా, ఒక్కసారి 5 నిమిషాలు కూర్చొని నీ సాయి నామాన్ని స్మరించు. నీ సాయి నామ స్మరణే నీ బాధకు మందవుతుంది. నీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు, మనస్తృప్తిగా మనసారా ఓం సాయిరాం అంటూ ఒక్కసారి పలుకు. నీ బాధలన్నింటినీ కూడా నేను తొలగించేస్తాను. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీ మీద ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరాం.